హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 394వ రోజు. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. స్టాండర్డ్ జీకే, స్టాక్ జీకే ప్రతిదీ కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన విద్యార్థులు వాళ్ళ కోసం డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఛానల్ని అయితే మీరు ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి మీకు ఈ క్విజ్లో నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ క్వశ్చన్ ఒకటి మీకు ఆన్సర్ మీరే చేయండి అని లాస్ట్ వీడియోలో కూడా ఇచ్చాను 10th క్వశ్చన్. సో దీంట్లో కూడా 10th క్వశ్చన్ మీకే వదిలేస్తాను. ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీ పేరు కూడా రాయండి. నెక్స్ట్ వీడియోలో ఆ పేరు కూడా అనౌన్స్ చేద్దాం. ఇక అంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాను నేను ఆల్రెడీ. ఈ క్వశ్చన్ మీకు లాస్ట్ క్విజ్లో ఇచ్చాను నేను. క్వశ్చన్ నెంబర్ 1, 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించారు? డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. 131 మందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారు. మనకి భారతదేశంలో ఇచ్చేటటువంటి పద్మ పురస్కారాలలో మీరు చూడండి, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని ఉంటాయండి. ఇది ఆర్డర్ కూడా ఇదే ఆర్డర్లో ఉంటుంది. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, నెక్స్ట్ పద్మవిభూషణ్, నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. సో ఈ ఆర్డర్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇందులో ఈసారి మనకి ఎంతమందికి అనౌన్స్ చేశారు? పద్మవిభూషణ్ 5గురికి అనౌన్స్ చేశారు, పద్మభూషణ్ 13 మందికి అనౌన్స్ చేశారు, పద్మశ్రీ 113 మందికి అనౌన్స్ చేశారు. టోటల్ 131. ఇది ఫిగర్. క్వశ్చన్ నెంబర్ 2, 2026లో పద్మవిభూషణ్ పొందిన వారు ఎవరు? 5గురు ఉన్నారని చెప్పిన కదా, వాళ్ళ పేర్లు ఇచ్చాను. ధర్మేంద్ర సింగ్ దేవల్, బాలీవుడ్ నటుడు. విఎస్ అచ్యుతానందన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి. కేటీ థామస్, ప్రజా వ్యవహారాల విభాగం. ఎన్ రాజం, యూపీ కళల విభాగం. పి నారాయణన్, కేరళ సాహిత్యం విద్య ఈ విభాగంలో. ఏ విభాగంలో వచ్చింది, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, 2026లో పద్మభూషణ్ పొందిన వారు ఎవరు? 13 మందికి పద్మభూషణ్ ఇచ్చారని చెప్పిన కదా, సో వాళ్ళ పేర్లు ఇచ్చాను ఇక్కడ. ఆల్కా యాగ్నిక్ కళలు, మమ్ముట్టి కళలు, భగత్ సింగ్ కోశ్యారి ప్రజా సంబంధాలు, కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి వైద్యం, ఉదయ్ కోటక్ వాణిజ్యం పరిశ్రమల విభాగం, విజయ్ అమృతరాజ్ క్రీడల విభాగం, పీయూష్ పాండే కళల విభాగం, నోరి దత్తాత్రేయుడు వైద్యం కేటగిరీ, ఎస్కేఎం మైలానందన్ సామాజిక సేవ సోషల్ సర్వీస్, సిబు సోరెన్ ప్రజా సంబంధాలు, శతావధాని ఆర్ గణేష్ కళలు, వికే మల్హోత్రా ప్రజా సంబంధాలు, వెల్లప్పల్ నటేషన్ ప్రజా సంబంధాలు. సో ఈ 13 మందికి మనకి పద్మభూషణ్ పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ అయితే తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ ఎవరు లేరండి. పద్మశ్రీ మాత్రం వచ్చింది. పద్మశ్రీలో మనకు ఏపీ నుంచి 4గురికి దక్కింది. మాగంటి మురళీమోహన్ కళలు, గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ కళలు, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కళలు, వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం ఈ 4. తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ లభించింది. దీపికారెడ్డి కళలు, గూడూరు వెంకట్రావు వైద్యరంగం, పాల్కొండ విజయ్ ఆనందరెడ్డి వైద్యం, చంద్రమౌళి గడ్డమునుగు సైన్స్ విభాగం, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ సైన్స్, కుమారస్వామి తంగరాజు సైన్స్, రామారెడ్డి మామిడి పశు సంవర్ధక విభాగం. ఈ 7గురికి తెలంగాణ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్కి కూడా పద్మశ్రీ పురస్కారం అయితే దక్కింది. అదేవిధంగా మనకు స్పోర్ట్స్లో చూస్తే మీకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ బుల్లర్, హాకీ క్రీడాకారిణి సవితా పునియా, సినీ రంగం నుంచి మనకు బెంగాలీ నటుడు ప్రసేన్జిత్ చటర్జీ, నటుడు సతీష్ షా, అనిల్ కుమార్ రస్తోగి ఈ జాబితాలో ఉన్నారు. మనకు రాష్ట్రపతి భవన్లో మార్చి లేదా ఏప్రిల్లో ఈ అవార్డులు అయితే వీళ్ళకు అందించడం అనేది జరుగుతుంది. నోరి దత్తాత్రేయుడు ఆల్రెడీ పద్మశ్రీ పురస్కారం అయితే దక్కింది. క్వశ్చన్ నెంబర్ 4, 2026లో అశోక చక్ర అవార్డు ఎవరికి ప్రకటించారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకిచ్చే సాహస పురస్కారాలలో అశోక చక్ర ఒకటి శుభాంశు శుక్లకి ఇచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు. ఈ శౌర్య చక్ర అశోక చక్ర అనేది మనకు శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్ర. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 2వ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర కొరకు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. ఇప్పుడు మనకి శుభాంశు శుక్ల కానీ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వీరు గగన్యాన్ కొరకు ఎంపికైనటువంటి వ్యోమగాములండి. మానవ సహిత యాత్ర మనం చేయబోతున్నాం కదా అది. ఇక ఇతరులు కీర్తి చక్ర మనకు మేజర్ హర్షదీప్ సింగ్ కీర్తి చక్ర, డోలేశ్వర్ సుబ్బా వీళ్ళకైతే కీర్తి చక్ర ఇచ్చారు. మశుచి వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసి 2026 జనవరి 24న అమెరికాలోని అట్లాంటాలో మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? రీసెంట్గా మరణించారండి, విలియం ఫోగ్ అని. మనకు మశుచి ప్రపంచంలో మరి అంతరించిపోయినటువంటి వ్యాధిగా దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ మనకి వ్యాక్సినేషన్ కూడా కనుక్కున్నాడు. సో ఇదైతే మనకి దీని నిర్మూలనలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి విలియం ఫోగ్. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వార్తల్లోకి వచ్చిన బయోబిట్యుమినస్ ఏమిటి? రీసెంట్గా మనకు న్యూస్లోకి వచ్చిందండి బయోబిట్యుమినస్ అనేది.
పంట వ్యర్థాలు ముఖ్యంగా వరి గడ్డి ఇట్లాంటివి ఉంటాయి కదా, దీని నుండి మనకి ఈ తారుకు బదులుగా ఇది తయారు చేసి బిట్యుమినస్ తయారు చేసి రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. మనకు జనరల్గా ఈ తారు బదులు ఈ బయో బిట్యుమినస్ వేసి రోడ్లు నిర్మిస్తున్నారు. సో ఇలాంటి పదాలు న్యూస్లోకి వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. వెనిజులాపై దాడికి అమెరికా వాడిన రహస్య ఆయుధం ఏది? రీసెంట్గా ట్రంప్ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వెనిజులాపై దాడి చేసి అక్కడ అధ్యక్షుని అమెరికా తీసుకెళ్ళింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనికుల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అమెరికా సైనికులు, వాళ్ళు పనిచేయకుండా. సో ఒక రహస్య ఆయుధం మేము వాడామని చెప్తూ దాన్ని ఏమన్నాడంటే ది డిస్కాంబోబులేటర్ అనే ఆయుధాన్ని మేము వాడినామన్నాం. ప్రపంచానికి మొట్టమొదటి ఒక రహస్య ఆయుధం పేరు ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ప్రపంచంలో అత్యధిక ఆయు ప్రమాణం గల దేశం ఏది? మొనాకో అండి. 86.37 సంవత్సరాలు అంటే 86 ఇయర్స్ ఉంది ఇక్కడ సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పీరియడ్, ఆయు ప్రమాణం గుర్తుంచుకోండి. అత్యల్పం మనకు నైజీరియాలో జస్ట్ 54 ఇక్కడ సగటు ఆయువు. ఇండియా వచ్చేసి మనకు 72 ఇయర్స్. ప్రపంచ సగటు చూస్తే 73 సంవత్సరాలు ఉంది. ఇది మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, భారత్లో 107వ జాతీయ పార్క్ ఏది? మనకు నేషనల్ పార్క్స్ 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. లేటెస్ట్ డాటా అండి ఇది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ను 107వ జాతీయ పార్క్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉందండి ఇది సిమ్లీపాల్. ఇవాళ మీకు క్విజ్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? రీసెంట్గా మనకు యూరోపియన్ యూనియన్ ఇండియాకి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అంటాం కదా, కుదిరింది. అది ఏ తేదీన కుదిరింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. సో మరి దీనికైతే ఆన్సర్ మీరు చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి ఆన్సర్ అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.